కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని శ్రీరామ్ నగర్ వద్ద సర్వే నెంబర్ 54/5A 70 సెంట్లు భూమి అంకిరెడ్డిపల్లి రామసుబ్బమ్మకు మా గ్రామానికి చెందిన మేక లక్ష్మయ్య అమ్మకం చేసి రిజిస్టర్ చేశారని, అయితే ఇటీవల కాలంలో కొంతమంది మాపై తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేసి మాపై తప్పుడు కేసులు నమోదు చేయించారని అంకిరెడ్డిపల్లి రామిరెడ్డి, లక్ష్మీరెడ్డి వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ భూ తగాదాలు న్యాయస్థానానికి వెళ్లగా మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, మేము వైఎస్ఆర్సీపీ మద్దతుదారులమని, మాపై కక్ష సాధింపుతో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని వేధించి అక్రమ కేసులకు గురి చేస్తున్నారని, మేక లక్ష్మయ్య వారి కుటుంబం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో మాకు ప్రాణహాని ఉందని వారు మీడియాను ఆశ్రయించారు. మాకేమైనా జరిగినా మాపై అక్రమ కేసులు బనాయించినా అందుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకులని అన్నారు. అధికారులు స్పందించి మా సమస్యకు ముగింపు పలకాలని వారు కోరారు. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి మీ అందరికీ మా పాదాభివందనములు. మాది గంగిరెడ్డిపల్లికి చెందిన దున్నపోతుల వీరారెడ్డి కుమారుని నేను మరియు నా తమ్ముడు లక్ష్మీరెడ్డి. మా తండ్రి క్రీస్తుచేతులు వీరారెడ్డి గారు చనిపోయినారు. మా తల్లి మాతో కలిసి జీవనం చేస్తూ ఉన్నది. మా గ్రామవాసి అయిన మేఘా లక్ష్మయ్య వారి దగ్గర 54/5A సర్వే నెంబర్ నందు 78.5 సెంటు మా అమ్మకు సంక్రమించి ఆ పొలమును తిరిగి మా తల్లిగారైనటువంటి అంకిరెడ్డిపల్లి రామసుబ్బమ్మ గారు, నా తమ్ముడు లక్ష్మీరెడ్డి గారికి మధ్య సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడినది. రిజిస్టర్ తర్వాత 28/9/2024 తేదీన మా ఇంటిపైకి మేకా లక్ష్మయ్య కుటుంబ సభ్యులు విచక్షణకరంగా నానా దుర్భాషలాడి అంతటా ఏమి మీరు ఈ విధంగా నానా విధంగా తిట్టుతున్నారని మా తల్లి, మా తమ్ముడు ప్రశ్నించగా, నేను మా తమ్ముని బిడ్డ అయినటువంటి చిన్నమ్మాయి పేరు వరలక్ష్మి పెళ్లి సంబంధించి కార్డులు పంచుకోవడానికి పోరుమల్లకి వెళ్ళాను. వాళ్ళు నానా విధాలుగా దుర్భాషలాడి తిట్టి మా తమ్మునిపై కర్రలతో విచక్షణాశంకరంగా కర్రలతో దాడి చేసి భారీగా ఇబ్బంది పెట్టి కొట్టినారు. అంతటా మా తమ్ముడు భీమఠం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ వారి దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం జరిగినది అని ఎస్ఐ గారికి తెలియజేయగా, సార్ ఇలా నన్ను మా ఇంటిపైకి వచ్చి నానా విధంగా దుర్భాషలాడి కొట్టినారు అని తెలుపగా, కొద్దిసేపు నువ్వు బయట కూకోపోయా అని పంపినాడు. అంతటా మా తమ్మునిపై దాడి చేసిన మేకా లక్ష్మయ్య కుటుంబం సభ్యులు మఠం వెళ్ళి కంప్లైంట్ బయలుదేరిపోగా, మా ఊరి పక్కలో శ్రీరామనగరం గ్రామం ఒకటి ఉన్నది. అక్కడ నల్లబోలు పెద్ద మస్తానయ్య కుమారుడు మస్తానైన వ్యక్తి ఏమి మిమ్మల్ని వారి ఇంటిపైకి వెళ్ళి నానా విధంగా దుర్భాషలాడి వారి చేత ఆ దుర్భాషలాడితే వారు మిమ్మల్ని ఖచ్చితంగా దాడి చేస్తారు, మీకు దెబ్బలు తగులుతాయి, అప్పటిపై వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టవచ్చని నేను ప్రోత్సహించినాను. కానీ మీరు ఒక్క దెబ్బ కూడా లేకుండా వచ్చినారని ఉద్దేశంతో అతని దగ్గర ఉన్న గొడ్డేలతో ఆమెను సుబ్బమ్మను గాయపరిచి బ్లడ్ ముఖానికి పూచి స్టేషన్కి పంపారు. అంతటా ఎస్ఐ గారు మీరు పొద్దుటూరు కానీ మైదుగూరు కానీ వెళ్ళి అవుట్ పోస్ట్లో కేసు ఇచ్చి వెళ్ళమని చెప్పాడు. అంతటా వాళ్ళు 108 ఫోన్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మా కేసు తీసుకోకపోగా మేము కూడా 108 వెహికల్ మాకు అందుబాటులో లేకపోగా మేము కడప హాస్పిటల్ రిమ్స్కు నా తమ్ముని నేను మా బంధువులు కలిసి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి వచ్చాము. అంతటా మా మీద అక్రమ కేసు, నేను లేకపోయినాను నా మీద కూడా అక్రమ కేసు పెట్టి, ఆ సమయంలో మా అన్న అందుబాటులో లేడు, పోర్మాలకు వెళ్ళిపోయినాడు. అక్రమ కేసు పెట్టి మా పెళ్లి నిలపాలని వాళ్ళు పక్కా ప్లాన్గా చేసిన కార్యక్రమం. అంతటా మేము హైకోర్టును ఆశ్రయించి మాకు స్టే తెచ్చుకొని మా కార్యక్రమం జయప్రదం చేసుకున్నాము. అంతటా మళ్ళీ
అదే విధముగా మాపై అప్పుడప్పుడు తిట్టుచూ ఉన్నా కానీ మేము సహించి ఊరుకున్నాం. అయితే నిన్నటి దినమున అనగా నిన్నటి 29/1/2024 మా తమ్ముడు పొలంనేరులో బిడ్డకాడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్యాభర్తలు జాబ్కి వెళ్ళకపోగా అక్కడ వాళ్ళకు బిడ్డల సంరక్షణ కోసం అక్కడ ఉన్నాడు. అతను లేడు. 29/1/2024 నేను డల్లారి కోసం పోయాను. వేరే మా బంధువులకు ఎదురు కావాల్సింటే 6 గంటల సమయంలో మేము వారి ఇంటిపైకి పోయి దాడి చేసినామని అనవసరంగా మా పైన అక్రమ కేసు నిబంధించి మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇచ్చారు. నన్ను 6వ తేదీ 6/2/2023 ఎస్ఐ గారు 4 కానిస్టేబుల్ వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఏం సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారని చెప్తే మీరు వారి ఇంటిపైకి దాడి చేశారంట, ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టి వాళ్ళ పొలం రిజిస్టర్ చేసుకున్నారంట అని నన్ను ప్రశ్నించి అడిగారు. లేదు సార్, ఆ డాక్యుమెంట్లో ఎవరైతే నీకు ఫిర్యాదు ఇచ్చారో ఆయనే విట్నెస్ కూడా వేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మా అమ్మ మా తమ్మునికి బదలాయింపు చేసే రిజిస్ట్రేషన్ రోజు ఇది వాస్తవం కాదు సార్, ఇది అవాస్తవం అని చెప్పాను. అంతటా నీకు పొద్దుటూరు నన్ను రిమాండ్కు ఆర్డర్ పెట్టగా పొద్దుటూరు సబ్ రిజిస్టర్ మేడం దగ్గరికి నన్ను 9 గంటల టైంలో తీసుకెళ్లారు. అక్కడ మ్యాజిస్ట్రేట్ మేడం గారు కేసు పరిశీలించి కంప్లైంట్ చూసి కంప్లైంట్ ఇచ్చిన సెక్షన్లు వేరు, మీరు రిమాండ్ పెట్టిన సెక్షన్లు వేరు, దీంట్లో మీరు యాడ్ చేశారని అంతటా మా తల్లి కేసు తోచిపుట్టింది. తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి కేసు యాడ్ చేసి మళ్ళీ మేడం దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. అంతటా మేడం గారు ఇది ఫాల్స్ కేసు అని మమ్మల్ని మీరు స్టేషన్ తీసుకెళ్ళి అబ్బాయిని పార్టీ 1 నోటీస్ ఇచ్చి స్టేషన్ వెళ్ళిచ్చని పంపింది. అప్పుడు ఎస్ఐ గారు మేడం గారు నన్ను బయటికి పంపంగానే మెయిన్ రోడ్డు మీద ఎస్ఐ గారు నా దగ్గరికి వచ్చి, రామిరెడ్డి ఇంతటితో నీ కేసులు పోతానే అనుకుంటానేమో, నీ పైన ఇంకా అక్రమ కేసులు పెట్టి నిన్ను నిర్బంధించి నాన్ బెయిల్ సెక్షన్ పెట్టి నిన్ను రాకుండా స్టేషన్ పంపుతాం, ఇప్పటికైనా నువ్వు వాళ్ళ పొలం వాళ్ళకు రాపిమని నన్ను బెదిరించాడు. లేదు సార్, ఇది మాకు ఎవిడెన్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషను ఇంజక్షన్ ఉన్నది, అందులో 1B అడంగలు ఈ యాజ్యం ఈ తగాద మీద మేము కోర్టును ఆశ్రయించగా మాకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిండది. ఇవన్నీ నేను చెప్పగా లేదు నీ మీద తప్పుడు కేసులు పెడతాము, నిన్ను వేధిస్తామని మమ్మల్ని చెప్తా ఉన్నారు. అనగా మేము ఈ టెంటకి సార్ దైవం ఉన్నాడు, మేము అన్నీ కూడా దైవం మీద నమ్ముకొని ఉన్నాము, ఇది కేవలం పార్టీ పరంగా మమ్మల్ని వేధిస్తూ ఉండరు. ఈ సామాజిక వర్గము యాదవులు కాబట్టి పైన వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఇట్లా చేస్తానని మేము ఎంత ప్రాధాన్యపడినో మా పైన ఎవరే కానీ జాలి చూపలేదు. మళ్ళీ ఈరోజు ఉదయం 11/2/2023 ఈరోజు ఉదయము ఇక్కడ పశువుల మేత కోసం వాళ్ళు మా స్థలంలో తోలినారు. అప్పుడైనా మీరు ఈ స్థలంలో మాదైతే మీరు ఎందుకు తోలుతారని ప్రశ్నిస్తాము, అప్పుడైనా మా మీద దాడి చేసి కేసు పెట్టచ్చని పక్కా ప్లాన్. అది కాగా ఇంకొకటి ఏదో ఒక విధముగా నాన్ బెయిల్ సెక్షన్ పెట్టి వీళ్ళు 3 నెలలు గడ్డకు రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు నైట్కు ఇది అగ్గిపెట్టి కాల్చి మా మీద ఖచ్చితంగా కేసు పెట్టండి మాకు ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక కేసు పెట్టి మిమ్మల్ని కేసుకు పంపి మిమ్మల్ని 3 నెలలు చెప్పుకొని తినిపిస్తామని ప్రతి ఒక్కరితో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మాకు అనుమానం కలిగింది. దయచేసి ఇప్పటికైనా మా ఇంటి దగ్గర కానీ మా ప్రదేశంలో కానీ ఏదో ఒక మారునాయాదాలు లేదా గంజాయి కానీ చందనం కానీ పెట్టి పీడీ యాక్ట్ కూడా మీ మీద యాక్ట్ చేస్తామని మమ్మల్ని బెదిరింపులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏమి జరిగినను మాకు మా కుటుంబీకులకు కేవలం మస్తానైన వ్యక్తి నలబోలు మస్తానైన వ్యక్తి ప్రోత్సహించి వాళ్ళను మా పైకి ఉసిగొల్పుతున్నాడు. కేవలం అతను చేయించే కార్యక్రమం ఇది. ఇప్పటికైనా దయవుంచి మా పైన ఈ పెట్టే అక్రమ కేసులు కానీ చేసిన పనులన్నీ కానీ ఎంక్వైరీ చేసి ఈ అవునా కాదా నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలి. ఇకను టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత నన్ను రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశారు. ఎప్పుడు నిన్న 6వ తేదీ
2/2025 నన్ను రౌడీ షీటర్గా ఓపెన్ చేశారు. రౌడీ షీటరే కాదు, నీకు ఇంకను పీడీ యాక్ట్ చేస్తాము, ఇంకా మీ తమ్ముని మీద కూడా ఇవన్నీ వర్తిస్తాయి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ విధముగా మమ్మల్ని అరెస్ట్ చేసి నానా వ్యవస్థలు సృష్టించడానికి తయారైనారు. మాకు సావే తప్పక శరణ్యము వేరే మార్గం లేదు. మేము ఇలాగనే వేధిస్తూ ఉంటే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోవాల్సింది తప్పక మాకు వేరే మార్గం లేదు. ఇప్పటికైనా బాగోగులు కనుక్కొని మంచి చెడు విచారించి ఎప్పటికైనాను ఇది కేవలం వారి సామాజిక వర్గం కాబట్టి టీడీపీ పార్టీ కూడా వాళ్ళను ఉసిగొల్పి మా పైన రెచ్చగొట్టి ఇన్ని విధాలుగా కేసులు నిర్బంధిస్తాను. దయచేసి ఇప్పటికీ నేను ఇది పద్ధతి కాదు. ఎవరి పార్టీ వచ్చినా ఎవరి హక్కుదారులు వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, అవన్నీ కరెక్టే. ఓటు వేసుకునే అనంతరం మేమందరం కలిసిమెలిసి బాగా పల్లెల్లో ఉండేవాళ్ళం. ఇది కేవలం కక్ష సాధింపుల కోసం ఈ విధంగా చేస్తాను. ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనిని న్యాయం చేయదురని నేను కోరుకుంటాను. మా తల్లిగారు మా గురించి మీకు చెప్పడం అయ్యా, నా కుమారులు ఎక్కడ పోయినా నాకు భయం వేస్తాను ఇంటికి వచ్చేదానా. ఇప్పుడు ఏమి జరుగుతుందో ఏమి చేస్తారో అని మాకు గుండెకాయ లేకుండా భయపడతాను. మాకందరికీ మీరే ఆశ్చర్యుడు. ఏమి చేస్తారో అంతా మీ భారమే. నేను ఇదే చెప్పడం. ఏమి జరిగినా మా కుటుంబానికి వాళ్ళదే బాధ్యత. నలుగురు మతానయ్యా మేకవాళ్ళు మాకు బాధ్యత వాళ్ళదే. మా లేనిపోని నిష్కారణమైన కేసులన్నీ పెట్టి మేము కొట్టకునే గొడ్డలతో కేసు రాయి పొడుచుకొని బక్క గొడ్డలతో మతానయ్య బక్క పొడిచి స్టేషన్ తీసపోయి కేసు పెట్టాను. మేమేమీ కొట్టలేము, ఆమెను తగలేలే. వాళ్ళు కావాల్సి అన్నీ చేస్తాను. ఇది మీకు అందరికీ నేను తల్లిగా నేను చెప్తాను నా కొడకలు కోరి. మిత్రుల నా విన్నపం ఏమనగా, ఈ మస్తానాయ్ అనే వ్యక్తి మేఘాలక్ష్మి కుటుంబాన్ని ప్రోత్సహించి నాకు చిన్న సందేహం ఏంటంటే, మమ్మల్ని నిష్కారణముగా చంపేదానికి కూడా ఒక స్కెచ్ చేస్తానని నాకు ఒక అనుమానం ఉన్నది. నేను 25వ తారీఖు అనగా జనవరి 25వ తారీఖు నేను పలమనేరు వెళ్ళాను. ఇక్కడ సమీపంలో లేను. కానీ నేను లేనిది కూడా చూసి నా మీద అక్రమ కేసు పెట్టారు. నేను వచ్చేసి A1 అయినను. నేను లేకపోయినా అక్రమ కేసు పెట్టిన వాళ్ళు ఈ పొట్టు మేము తోలకపోయినా వాళ్ళే తోలి వాళ్ళే అగ్గిపెట్టి కూడా మేమే అగ్గిపెట్టామని మమ్మల్ని బెయిల్బుల్ సెక్షన్ కాకుండా అరెస్ట్ చేసేందుకు సిద్ధమన్నారు. అది కాక వీళ్ళందరూ కలిసి మాకు ప్రాణహాని చేసేటట్టున్నారని అనునిత్యం మమ్మల్ని బాధించుతున్నది. దయచేసి ఎందుకనగా ఈ టీడీపీ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ అరాచక కార్యక్రమాలని ఎక్కువైనాయి. అది కాకుండా ఈ యాదవ సామాజిక వర్గము ఈ మస్తానయ్య ప్రోత్సహించి లేనిపోని అరాచకాలు సృష్టించి ఇలా చేస్తున్నారు. దయచేసి పై అధికారులు గమనించి న్యాయం చేయవలసిందిగా మీ అందరికీ మా విన్నపం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.